ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్కో ఆఫీసులలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు ఏపీ, మచిలీపట్నంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈస్ అర్బన్ రైస్ డెవలపర్స్ ఆఫీసులో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తోంది. పలు రికార్డులను పరిశీలిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, ఏదైతే ఈడీ కేసు ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో, తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏసీబీలో కీలక నిందితులైనటువంటి కేటీఆర్ కి ఇప్పటికే నోటీసులు, సర్చ్ వారెంట్ కింద నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు A1, A2, A3 ముగ్గురిళ్లలో సోదాలు నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం A2 కు సంబంధించిన ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు A3 అయినటువంటి బిఎల్ రెడ్డి ఇద్దరింట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించిన పత్రాలను కూడా, కీలకమైన పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఉదయం నుండి ఇటు తీర్పు వెలువడిన తర్వాత ఏసీబీ అధికారులు గ్రీన్కో కంపెనీతో పాటు దానికి అనుబంధమైన కంపెనీలు ఏసీ నెక్స్ట్, ఏసీ రైట్స్, ఏసీ డెవలపర్స్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రీన్కో కంపెనీ 2022లో ఏర్పడిన వెంటనే ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి సేకరించారు, ఇంతగానం డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఇటు ఐటీఆర్ లో ఏమని చూపించారు, వీటన్నిటికి సంబంధించి ఫైల్స్ ను ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు ఏదైతే సోదాలకు సంబంధించిన ఒక అఫీషియల్ గా ప్రకటన కూడా వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి బిఎల్ రెడ్డితో పాటు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరిలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇద్దరు A2, A3 గా ఉన్నారు. A3 ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ప్రొసీజింగ్ కాపీలు ఏవైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ కావడంతో అతని ప్రొసీజింగ్ కాపీలు కావచ్చు, అతని దగ్గర ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కీలకమైన పత్రాలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు వాళ్ళ దగ్గర సేకరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి అఫీషియల్ గా అధికారికంగా ప్రకటన ఇస్తేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏసీ అర్బన్ డెవలప్ సంబంధించి అనాటి కాలంలోనే, అంటే అతి తక్కువ కాలంలోనే పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి డైరెక్టర్లు ఎవరు, కంపెనీ మేనేజ్మెంట్ పాలసీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించి వివరాలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఏసీబీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా బిఎల్ రెడ్డికి సంబంధించిన ఏవైతే ప్రొసీజింగ్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని దగ్గర ఉంచుకొని ప్రస్తుతం ఏదైతే గ్రీన్ పార్క్ కు సంబంధించిన కంపెనీ ఉందో ఆ కంపెనీకి స్పాన్సర్షిప్ ఎలా ఇవ్వాలనుకుంది, ఎందుకు కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి 2022లో మొదటిసారి సీజన్ 9 నడిచినప్పుడు ఫార్ములా ఈ కార్ సంబంధించి ఏదైతే గ్రీన్ పార్క్ ద్వారా పెట్టుబడులు పెట్టారు, కానీ సీజన్ 10 వచ్చే వరకు ఎందుకు నిరాకరించవలసి వచ్చింది. ఇవన్నిటికి సంబంధించి పాత ఓల్డ్ అగ్రిమెంట్స్ తో పాటు ఇంకా కొత్తగా ఏదైతే ఇప్పటికే కేటీఆర్ చెప్తున్నట్టు రీ అగ్రిమెంట్ చేశామని చెప్తున్నారు. అయితే ఆ రీ అగ్రిమెంట్ పత్రాలను కూడా ప్రస్తుతం ఏదైతే బిఎల్ రెడ్డి దగ్గర అన్ని సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి అతని దగ్గర నుంచి కీలకమైన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.